వారసత్వంగా వస్తున్న భూమిని కొందరు పట్టా చేయించుకున్నారని ఆరోపిస్తూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన రైతులు. సూర్యాపేట జిల్లా కోదాడలో తమకు వారసత్వంగా వస్తున్న భూమిని కొందరు అక్రమార్కులు పట్టా చేయించుకున్నారని ఆరోపిస్తూ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ కార్యాలయం ముందు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా శ్రీరంగాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 615, 616లో 2 ఎకరాల భూమిని గతంలో ఉన్న తహసీల్దార్లు కాసులకు కక్కుర్తిపడి మరొకరి పేరుతో పట్టా చేశారని ఆరోపించారు. ఆర్డీఓ కార్యాలయం ముందు ప్లకార్డ్స్లతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. లంచం తీసుకొని పట్టా మార్పిడి చేసిన తహసీల్దార్పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓని కోరారు. సార్ అదే శర్మ గారు చేసిన తర్వాత మేము అప్పుడు ఆర్డీఓ గారికి ఇచ్చినాము. తర్వాత అప్పుడు ఆన్లైన్ లో దాన్ని కలెక్టర్ గారికి ఇచ్చినాము. ల్యాండ్ డీటెయిల్స్ అని చెప్పేసి దాన్ని డిస్మిస్ చేస్తూ అక్కడ రిజల్ట్ చేస్తూ మీరు కోర్టుకోండి సార్ మేము పిటిషన్ ఇచ్చుకుంటూ పోతే కానీ వాళ్ళు అక్కడ ఏదో కూడా చేయట్లేదు. సర్వేరు రావటం ఆల్రెడీ సర్వే చలన కట్టినాం, మండల సర్వే కట్టినాం, చలన వారం రోజుల్లోనే ఈమె పొజిషన్ లో ఉంది. ఆ రోజు దురదృష్టశాస్త్రి అమలు చేయలేదు అని చెప్పేసి మళ్ళీ వారం రోజుల్లో మాకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చేసి ఆమె పేరు మీద ప్రదేశం మీద లేని ఆమె పేరు మీద తప్పుడుగా మళ్ళీ నోటేషన్ చేసి రిజిస్టర్ సిగ్నేచర్ చేశాడు. దాన్ని బేస్ చేసుకుని వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని మాకు జరుగుతుంది. వారం క్రితం ఈ నెల రోజుల నుంచి మాకు ఉన్నటువంటి భూమిలో ఇచ్చినాం. సరే గారు ఫీల్డ్ మీద చూసి ఉన్న ప్రదేశం కన్నా అక్కడ ల్యాండ్ తక్కువ ఉంది, రికార్డ్ ఎక్కువ ఉంది, దీన్ని మేము కరెక్షన్ చేయాలి, తర్వాత చేసి పొలాలను కొనవడం వీలుగా అని చెప్పిన టైంలో ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం మొటేషన్ అయినటువంటి 13B ఏదో 13B ఉందో 30 సంవత్సరాల క్రితం ఆల్రెడీ మొటేషన్ అయింది. ఆ మొటేషన్ పెట్టుకొని మళ్ళీ ఎవరైతే ప్రదేశం మీద లేనటువంటి పట్టదారు ఉన్నాడో అతన్ని పెట్టి పెండింగ్ మొటేషన్ అని చెప్పేసి రీసెంట్గా వాజిద్ గారు చేశారు. రీసెంట్ గా ఈ భూభారత చట్టం ఏదైతే పర్ఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారో ఇదే భూభారత చట్టం ఇచ్చినటువంటి అధికారాలను అర్థం పెట్టుకుని ప్రదేశం మీద లేని వ్యక్తికి, ప్రదేశం మీద లేని భూమికి 30 సంవత్సరాల క్రితం ఆల్రెడీ మొటేషన్ అయిన దానికి మళ్ళీ 13B కింద పెట్టేసి నిన్న మొటేషన్ చేసిపోయారు. మీ అప్లికేషన్ ఉందండి, మీకు ఇచ్చామండి, డబ్బులు ఇచ్చిన మాత్రం డబ్బులు తీసుకుంటూ పెండింగ్ మొటేషన్ కింద వాళ్ళకే చేస్తారు. అక్రమంగా మొటేషన్ అని చెప్పేసి మీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఉన్నా కానీ మళ్ళీ మీ అధికారులే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటూ పోతున్నారు. ఇది క్లియర్ గా ఉన్నాయండి, మీకు పిటిషన్ ఇస్తున్నాము. దీని మీద మేము ఆల్రెడీ పేరుతో సహా రాశాము. 2006-7 అప్పుడు విఆర్ఓ నర్సిరా గారు, మొన్న తహసీల్దార్ శర్మ గారు, తర్వాత వాజిద్ గారు, వీళ్ళు ముగ్గురు క్లియర్ చేసినటువంటి ఎవిడెన్స్ తో సహా ఇస్తున్నాం. మీకు వారం రోజులనే పెండింగ్ ముటేషన్ ని డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్ అని చెప్పేసి ఇచ్చి అది కరెక్టే, అసలు పొజిషన్ లేదని చెప్పారు. మళ్ళీ ఏమంటే వారం రోజులు ఉన్నారని చెప్పారు. ఈ రకంగా వాళ్ళు ఏదో చేసిన వాళ్ళ మీద ఆధారంతో సహా ఇస్తున్నాం. వాళ్ళు ఆల్రెడీ క్లియర్ గా ఆర్డీఓ గారికి ఇచ్చారు పవర్స్. దాన్ని తహసీల్దార్ రిఫర్ చేశారు. తహసీల్దార్ రిఫర్ చేశారు. మీ తంతకంతో జరిగింది. మిమ్మల్ని ఆర్డీఓ ఇప్పుడు తహసీల్దార్ గారు తప్పుగా పట్టించారు. దీని మీద యాక్షన్ తీసుకుంటారు. మీరు చూడండి, ఇక్కడ క్లియర్ గా తహసీల్దార్ రిమార్క్ రాశారు. వెరిఫైడ్ 13B and Bhubharati Pahani for the year 2024-25 and found correct and applicant having position hence recommended. ఈయన కనుక ప్రదేశం ప్రూవ్ చేస్తే మీరే చెప్తే మేము శిక్ష రెడీ. అతను ప్రదేశం మీద లేనటువంటి దానికి తహసీల్దార్ ఇచ్చిన రిపోర్ట్ మీరు రికమెండ్ చేసేసాం. ఇద్దరిని పాస్బుక్ తీసేశారు. ఈ భూభారతి ఎందుకు పెట్టింది? నిజంగా పేదలకు ఉంటే న్యాయం చేయని చెప్తుంటే ఈ నిరగామం నుంచి తీసుకొచ్చి ప్రదేశం మీద లేనట్టు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మొన్న అంతా ముందు చేసిన ధరణిలో కూడా కలెక్టర్ గారు రిపోర్ట్ చేశారు. తహసీల్దార్ గారు రిపోర్ట్ ప్రకారం కలెక్టర్ గారు ఇంప్లిమెంట్ చేశారు. ఎప్పుడు 2000 ఇదే ఎక్స్టెంట్ ఆల్రెడీ మొటేషన్ చేసుకుంటూ అడ్వకేట్ కోదాడ ఈరోజు ధర్నా ఉద్దేశం కోదాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 615, 616 ఉన్నటువంటి భూ వివాదం. దీంట్లో పట్టాదారు ఎవరైతే ఉన్నారో 2 ఎకరాల 31 గుంట భూమి ఉన్నటువంటి పట్టాదారు భూమిని అక్రమంగా ఓన్లీ 31 గుంటలే చూపిస్తూ 2 ఎకరాలు వేరే వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది తప్పు. ఈ పాలనలో కరెక్షన్స్ ఉన్నాయని చెప్తే అప్పుడున్న అధికారులు గ్రహించి ఇది వాస్తవం పొరపాటు జరిగింది, కానీ ఇది మేము చేయలేము, ఎంక్వైరీ చేస్తున్నాం, యాక్షన్ తీసుకుని చెప్పేసి కాలయాపన చేసుకుని వచ్చారు. ధరణి వచ్చిన తర్వాత రైతు బంధు డబ్బులు రావట్లేని చెప్పేసి ఆ భూభవన్ ఎవరైతే ఉన్నారో అతను హ్యాండిక్యాప్డ్ 80% డిజేబిలిటీ తోటి మంత్రాన్ని పరిమితమైనటువంటి వ్యక్తి అధికారుల చుట్టూ గత 20 సంవత్సరాలు తిరుగుతూ నాకు న్యాయం చేయడం చెప్తే ఇది మా వల్ల కాదు, ధరణి ఉంది, మేము చేయలేమంటూ కాలయాపన చేస్తూ ఎవరైతే ప్రదేశం మీద లేరని చెప్పినటువంటి వ్యక్తికి అప్పుడున్నటువంటి తహసీల్దార్ శ్రీనివాస్ శర్మ గారు వారంలోనే 2 రకాల రిపోర్ట్లు ఇచ్చి ఫస్ట్ అతను ప్రదేశం మీద లేడు, అతను పెండింగ్ ఉంది,
డిజిటల్ సిగ్నేచర్ రిజెక్ట్ చేస్తూ మళ్ళీ వారం రోజుల్లోనే అతనే పెండింగ్ పొజిషన్ ఉన్నాడని చెప్తూ తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారంగా తప్పుడు మ్యూటేషన్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకుని వేరే వ్యక్తులు ఇలా రైతు బంధు తీసుకుంటూ వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. పట్టదారు మాత్రం కోర్టు చుట్టూ అధికారుల చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగడం తప్పించి ఇక్కడ పని మాత్రం కావట్లేదు. అలాగే మిగతా ల్యాండ్ ఏదైతే ఉందో దానికి హద్దు నిర్ణయించని చెప్పేసి సర్వే కోసం పెడితే సర్వేర్ గారు ఇప్పుడు పొలాలన్నీ కొనడం వీలు కాదు, టైం పడుతుంది, దీంట్లో పట్టా ఎక్కువ ఉంది, ప్రదేశం మీద మాత్రం భూమి తక్కువ ఉందని చెప్పేసి ఓనర్లు చెప్పిన విషయాన్ని గ్రహించి 30 సంవత్సరాల క్రితం మొటేసినటువంటి రైతు ఈ కొత్తగా వచ్చినటువంటి భూభారతి యాక్ట్లో నాకు ఇంకా మొటేషన్ కాదని చెప్పేసి అధికారులు తప్పుగా పట్టించి ఈ 30 ఎకరం ఏదైతే ఉందో 13 బీని 30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి 13 బీని మళ్ళీ కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తూ అదే తహసీల్దార్ మన ఉన్నటువంటి వాజిద్ గారు దాన్ని రికమెండ్ చేశారు. దాంట్లో క్లియర్గా అతను పొజిషన్ మీద ఉన్నాడు, పట్టా ఇంప్లిమెంట్ జరగలేదు, భూభారతి ప్రకారం కరెక్ట్ అని చెప్తున్నాడు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు ప్రదేశం మీకు రండి, అతను ఎక్కడ ప్రదేశం మీ ఉండు, అది ఇంప్లిమెంట్ జరిగిందని మేము ప్రూవ్ చేస్తాం, జరగలేదు మీరు చేయగలుగుతారని మేము అడుగుతున్నాం. దీంట్లో అధికారులు అలసత్వం ఉంది. వాళ్ళు డబ్బులు తీసుకొని డబ్బులకు అమ్ముడు పోతూ భూమి హక్కులు కలిగినటువంటి రైతుల్ని రోడ్ల మీద తిప్పుతూ వాళ్ళ ఆఫీసులు తిప్పుకుంటూ అధికారులు మాత్రం మంచి ఏసీ గారు కూర్చొని ఎంజాయ్ చేస్తారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం ఎంతో మంచిదని చెప్తున్నప్పటికీ అది అధికారులకు వరంగా మారింది తప్పించి రైతులు మాత్రం ఏం లాభం లేదు. డబుల్ ముటేజ్ చేసినటువంటి అధికారుల్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తూ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికి 616 సర్వే నెంబర్లో 2 ఎకరాల 25 గుంటలు వేరే వాళ్ళ పేరును మొటేషన్ చేశారు. ఆ మొటేషన్ చేసినప్పుడు ఎవరైతే ఎంఆర్ఓ వాహిద్ గారు, ఆ వాహిద్ గారు ఇక్కడి నుంచి చేయకుండా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి కుంభకోణాలు చాలా చేశాడు కాబట్టి ఆ కుంభకోణాలు చేసిన వాళ్ళందరినీ తీసుకెళ్లి కలెక్టర్ గారు ఆయన కలెక్టరేట్లో పెట్టుకుంటున్నాడు. ఎందుకు పెట్టుకుంటున్నాడు ఎవరికి తెలియట్లేదు. ఆ విధంగా కాకుండా మునగాల్లో కూడా వేమ లక్ష్యాన్ని వీళ్ళ మరదలు ఉంది, ఆమెకు 1 ఎకరం 70 సెంట్లు ఉంటే అది కూడా ధరణి ఉన్నప్పుడు 1 సెంటు మట్టికి అట్టి పెట్టి 99 సెంట్లు పాస్ పుస్తకం ఉంది కాబట్టి ఆ 1 సెంటు తీయటం కుదరదంట, లేకపోతే ఆ సెంటు కూడా తీసేసేవారు. ఆ తీసేసి వేరే వాళ్ళకి మొటేషన్ చేశారు. ఈ విధంగా చేయటం వలన అది కూడా ఆర్డీఓ గారి సంతకం పెట్టి రెగ్యులర్ చేసి పాస్బుక్లు ఇచ్చాడు. వాళ్ళకేమో ఆ ధరణి నుంచి చేయటం వలన కానీ లేదంటే భూభారతి నుంచి చేయటం వలన కానీ ఆ చట్టాలను ఉపయోగించిన చట్టాల్లో లుసుకులు ఉపయోగించుకొని ఎవరికైతే పైరవీకారులు ఉన్నారో ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళు వీళ్ళు కలిసి రికార్డులు ట్యాంపరింగ్ చేస్తున్నారు. ట్యాంపరింగ్ చేసి భూమి మీదేమో రైతులు వీళ్ళు ఉంటున్నారు. వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు, తరతరాల నుంచి ఉండేది వాళ్ళు. ఇవాళ వాళ్ళు వచ్చేసి ఆ భూభారతిని అడ్డం పెట్టుకుని లేదంటే ధరణిని అడ్డం పెట్టుకుని ఆ రైతు బంధు ఎన్ని కూడా ఫలసాయాలు పొందుతున్నారు. కాబట్టి ఆ ఎంఆర్ఓని ఈ ఆర్డీఓ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి ఆ భూమి మీద ఎవరైతే ఉన్నారో తరతరాలుగా ఎవరికై వారసత్వంగా అవుతుందో భూమి వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలనేది మా డిమాండ్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 961803